భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ జన్మదిన వేడుకలను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ సేవలు కీలకమని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై కేటీఆర్, హరీష్ రావు నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల తరపున పోరాడుతున్నారని అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. జన్మదిన సందర్భంగా సంగారెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ప్రభాకర్ అన్న గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని జన్మదిన ఘనంగా జరుపుకుంటున్నాం. కేటీఆర్ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఆయన మంచి ప్రతిపక్షంలో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రతి ఇష్యూ మీద మంచి ఎఫిషియెంట్ గా మాట్లాడుతూ ప్రజల యొక్క మన్ననలు పొందాలని కొద్దిగా చేస్తున్నాడు. అదే స్ఫూర్తితో భగవంతుడు మంచి ఆశీస్సునిచ్చి అతను ఇంకా మంచిగా పోరాడి నెక్స్ట్ వచ్చే కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా కృషి చేయాలని భగవంతుడు కోరుకుంటూ ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ గణనీయంగా అభివృద్ధి చేశారు. ఈ రోజు మనం చూస్తే హైదరాబాద్ నగరం హైదరాబాద్ కాదు, ఏ అమెరికా తీర కనబడుతుంది. అందుకే ప్రజలు గతంలో 23కు 23 సీట్లు మన బీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హరీష్ అన్న, కేటీఆర్ గారు ప్రతిపక్షంలో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను ఇమీడియట్ గా అధిక ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తారు. వారిద్దరికీ మంచిగా మన కృష్ణ అన్నట్లు కృష్ణాంజనులుగా పనిచేస్తూ రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తప్పకుండా తీసుకొస్తారు. వారి కేటీఆర్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రజలు కోరే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరి తరఫున, మా అందరి తరఫున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ దిశను మార్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి పాత్ర ఎంతో ఉంది. పట్టణాలను ఇంత అభివృద్ధి చెందడానికి మూల కారణమైన వారికి భగవంతుడు మరింత శక్తినివ్వాలని, వారు చేస్తున్న పోరాటాలకు మరింత బలం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే ఈరోజు యువత, విద్యార్థులు, జెన్జీ చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమానికి మేమంతా సంగారెడ్డి నియోజకవర్గం తరఫు నుంచి అందరం కూడా తరలి వెళ్తున్నాం. రాష్ట్రం కూడా మొత్తం గమనిస్తా ఉన్నది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుందని. కాబట్టి టీఆర్ఎస్ లాంటి చైతన్యపూరితమైన పార్టీకి ఈరోజు రాష్ట్రమంతా మద్దతు తెలుపుతా ఉన్నది. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి మీ అందరి మద్దతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కేటీఆర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్ అన్న గారి సూచన మేరకు వారికి కేక్ కట్ చేసి వారి ఆయురారోగ్యాలు బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలకు వారి సేవలు చాలా అవసరం కాబట్టి బాగుండాలని చెప్పి భగవంతుని కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి 420 హామీలు, 6 గ్యారెంటీల పేరు మీద అయితే మోసం చేస్తా ఉన్నారో అధికారంకి వచ్చిన తర్వాత, మరి కృష్ణార్జున్ లాగా కేటీఆర్ గారి సారథ్యంలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌరవ సైన్యంలాగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మరి ముప్పు తిప్పలు పెట్టి 3 చెల్లెలు నీళ్లు దాపుతున్న విషయం ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు ఏదైతే హామీ ఇచ్చారో నెరవేర్చమని అడుగుతా ఉన్నారు. వీళ్ళు మేము చేసిన అభివృద్ధి ఏంది, మీరు చెప్పి మోసం చేసింది ఏంది, ఇవన్నీ వివరించేసరికల్లా లేనిపోయి అబండాలు వేస్తూ కార్ రేస్ అంటారు, కాళేశ్వరం కేసు అంటారు, రకరకాల ప్రజలను డైవర్ట్ చేయడానికే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, నిన్న మన సంగారెడ్డిలో కూడా పెద్ద హైడ్రామా. అరే అయ్యా, బైపాస్ రోడ్డు 10 సార్లు చెప్పినాం, బైపాస్ రోడ్ ఎట్లా అయిపోతుంది, దిక్కులేదు, దానికి మొక్కులేదు, అది చూడరా నాయనంటే షో చేసుకుంటా ప్రభుత్వ భూములు అమ్మి వచ్చిన పైసలతోని ప్రజలను ఏదో దాడి చేసే విధంగా అనవసరమైన విషయాల మీద షో చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే మొత్తం రాష్ట్రమంతా కూడా నిన్న సంగారెడ్డిలో ఎట్లయితే మనం చూసినామో రాష్ట్రమంతా కూడా అదే పరిస్థితి.
వాళ్ళు ప్రభుత్వ భూములు అమ్ముకోవాలి, వచ్చిన కాడికి దండుకోవాలి, ప్రజలను భయభ్రాంతులు గురి చేయాలి, షో చేయాలి, హంగామా చేయాలి తప్పిస్తే ఏదైతే 420 హామీలు ఇచ్చినామో మరి రైతులకు 15,000 రైతు బంధు ఇస్తున్నామా, మరి పెద్ద మనుషులకు ఏదైతే మరి హామీ ఇచ్చినామో 4,000 పింఛన్ ఇస్తున్నామా, ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు 2,500 ఇస్తున్నామా, ఇవన్నీ ఏం ఆలోచన చేస్తలే. విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నామా, ఉద్యోగాలు ఇస్తామన్నారు, సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు. కేటీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 50,000-60,000 ఉద్యోగాలు తప్పిస్తే 2.5 సంవత్సరాలు దాటినా ఇప్పటిదాకా కొత్త నోటిఫికేషన్ లేదు. దానికోసమే ఇలా గౌరవ కేటీఆర్ గారు బర్త్డేను కూడా క్యాన్సిల్ చేసుకుని సెలబ్రేషన్స్ కూడా వద్దు, నాకు అవసరం లేదు, నా రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున ధర్నా పెడతా ఉన్నాడు. దానికి మా దగ్గర కూడా మన రాజేందర్ కావచ్చు, తమ్ముడు శ్రీహరి, బాధ్యతలు యూత్ అంతా కూడా ఇలా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి హైదరాబాద్ వెళ్తా ఉన్నారు. కాబట్టి సంగారెడ్డి ప్రజలారా ఆలోచన చేయండి, దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పాలన అంతం కావాలి. కాబట్టి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మాత్రం సపోర్ట్ ఇస్తాం. భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని చెప్పి కాన్స్టిట్యూన్సీ తరఫున కోరుతా ఉన్నాం.